డీమార్ట్లో సామాన్లు కొంటున్న వినియోగదారుల గురించి అనగా కస్టమర్స్ గురించి ఈరోజు ఒక వీడియో చేస్తున్నానండి. డీమార్ట్లో నెలల తరబడి సంవత్సరాల తరబడి సామాన్లు కొంటున్న కస్టమర్సు మీరు డీమార్ట్ గురించి ఏం తెలుసుకున్నారు, ఎంత తెలుసుకున్నారు, అసలు డీమార్ట్ గురించి తెలుసుకునే మీ సామర్థ్యం ఎంత, ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించుకోండి. ఎవరికి చెప్పక్కర్లేదు. అయితే డీమార్ట్లో సామాన్లు కొంటున్న మీరు లోపలికి వెళ్ళగానే ట్రాలీ పట్టుకొని ఆ ఏసీ గదిలో ఎన్నో సామాన్లు కనపడుతున్నాయి కాబట్టి అలా నచ్చిందల్లా ట్రాలీలో వేసుకుంటున్నారు కదా. అందులో నకిలీ సామాన్లు ఏవి, మంచి సామాన్లు ఏవి ఎప్పుడైనా చూసారా, గమనించారా? అదేంటి డీమార్ట్లో నకిలీ సామాన్లు అమ్ముతారా? డీమార్ట్లో ఏ సామాన్లు అమ్ముతారో నాకు తెలియదు. నకిలీ అని ఎందుకు అన్నానంటే ఎక్స్పైరీ అయిపోయిన సామాన్లు కూడా ఉంటాయి. అలా ఎవరైనా చెక్ చేసుకున్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను. తర్వాత డిస్ప్లేలో రేట్స్ పెడతారు డీమార్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫ్ ప్యాకెటో, లిక్విడో, లేకపోతే బూస్టో, బార్న్వేటో అది 200 ఉందనుకుందాం, 150 రూపాయలు పెడతారు. 50 రూపాయలు డిస్కౌంట్ అండి మా దగ్గర అని, మీకు 50 రూపాయలు లాభం అని అది పెడతారు. అలాగా డిస్ప్లే చూసుకొని సామాన్లు కొంటున్న మీరు బిల్ అవుతున్న టైంలో చెక్ చేసుకుంటున్నారా? మేము చెక్ చేసుకోవాలి, నెమ్మదిగా కొట్టండి అని అక్కడ స్టాఫ్ని అడగగలుగుతున్నారా? అది ఒకసారి ఆలోచించుకోండి. తర్వాత 5,000 6,000 సామాన్లు కొని బయటికి తెచ్చి అవి కారులో ఎక్కించుకొని ఇంటికి వచ్చి బిల్ ఎవరైనా చెక్ చేసుకుంటున్నారా? ఈ సామాన్ ఎంత పడింది, ఈ సామాన్ డిస్ప్లేలో ఎంత చెప్పాడు, మనకి కరెక్ట్గా అదే రేట్ వేశారు, సరిపోయింది అని టోటల్ కానీ లేదా సామాన్లన్నీ అక్కడ చెప్పిన ధరలకే వచ్చాయని మనం అక్కడ ఇచ్చిన డిస్కౌంట్ అంతా లబ్ధి పొందామని ఎవరైనా చెక్ చేసుకోగలుగుతున్నారా, చెక్ చేసుకుంటున్నారా? తర్వాత మీరు ఎంత సామాన్లు కొందామని డీమార్ట్కి వెళ్తున్నారు, తిరిగి వచ్చాక ఎన్ని సామాన్లతో తిరిగి వస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ 2,000 రూపాయలు సామాను కొందామని మీరు వెళ్తే 2,000 రూపాయలతోటే రాగలుగుతున్నారా? 3,000 4,000 5,000 సామాన్లు కొనుక్కొని వస్తున్నారా? అది ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? ఆ మిగతా ఎక్స్ట్రా కొన్న సామాన్లు మీకు డబ్బు ఊరికే వచ్చి కొంటున్నారా, తెలియక కొంటున్నారా, వాళ్ళు చూపించే విధానానికి మాయలో పడి కొనుక్కుంటున్నారా? ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, మీరు అక్కడ సామాన్లు కొంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయిల్ బయట 5 లీటర్ ఆయిల్ క్యాను బయట 780 రూపాయలు ఉందనుకుందాం. అది అక్కడ ఎంత ఉందో నాకు తెలియదు. కస్టమర్స్ 10 తగ్గించి అమ్ముతారని అంటున్నారు. వీళ్ళు ఆ ఒక్క ఆయిల్ క్యాన్కి డీమార్ట్కి వెళ్ళలేక స్థానిక షాపుల్లోకి వచ్చి ఆయిల్ అడుగుతారు. ఆయిల్ అడిగి మీ డీమార్ట్ కంటే ఎక్కువ రేట్ అండి అని అంటారు కదా. మరి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అందరూ చదువుకున్న వాళ్ళే కదా. వాళ్ళు డీమార్ట్ సైజ్ ఎంత ఉంటుందండి? పొడవు ఇంటి వెడల్పు. నెక్స్ట్ అందులో స్టాఫ్ ఎంతమంది ఉంటారండి? నెక్స్ట్ ఏసీ ఎంత ఉంటుందండి? అందులో బిల్లింగ్ మెషిన్స్ ఎన్ని ఉంటాయండి? ఆ ఫర్నిచరు ఇంత పెట్టి జనాలకి తగ్గించి ఇస్తున్నారంటే ఏ లాజిక్ మీద ఇస్తున్నారు అని మీ లాజిక్ ఏమైంది ఒకసారి ఆలోచించారా? ఇప్పుడు ఇవన్నిటికీ నేను సమాధానం చెప్పగలను, కానీ మిమ్మల్ని ప్రశ్నించడానికి వీడియో చేస్తున్నాను. కాకపోతే చివరిగా ఒక మాట, ఈ భూమి మీద మార్చితే మారిపోయే మనుషులు ఎప్పుడో దూరం అయిపోయారు, ఎప్పుడో అంతమైపోయారు, కాలువ గర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు ఎవ్వరూ మారరు, ఎంత చెప్పినా మారరు. దెబ్బలు తగిలించుకొని ఆయింట్మెంట్ రాసుకొని జీవితాన్ని మెల్లగా నెట్టేస్తారు తప్ప ఎవ్వరూ మారరు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే ఈ డీమార్ట్ విషయంలో ఈరోజు ప్రశ్నిస్తున్నాను తప్ప నేను సమాధానం చెప్పడానికి కాదు. మీ నుంచి సమాధానాలు తెలిస్తే నా కామెంట్ రూపంలో పెట్టండి. రెండోది, ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.
మీరు ఎలాంటి కామెంట్ పెట్టినా నేను స్వీకరిస్తాను. ఎందుకంటే నేను మీ మంచి కోసం ఉన్న సూర్యుడిని. నా పేరు సూర్య. బాయ్.